పత్రికా స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతి రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని భూపాలపల్లి జర్నలిస్టులు హెచ్చరించారు. ఏపీ రాష్ట్రంలోని విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లాకార్డులతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎడిటర్లు జర్నలిస్టులను నియంత్రించాలనుకోవడం అవివేకమన్నారు. జర్నలిస్టుల నిరసనకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు. నిన్నటి రోజున సాక్షి ఎడిటోరియల్ జర్నలిస్టు ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసులు అక్రమంగా దాడులు చేసి నిర్బంధించారు. దీన్ని భూపాలపల్లి ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులపై దాడులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని ఏపీ ప్రభుత్వ మొండి వైఖరిని భూపాలపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని, సాక్షి ఎడిటోరియల్ జర్నలిస్టు ఇంటిపై దాడి చేసిన వారు అందరు జర్నలిస్టులపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, జర్నలిస్టులపై దాడులు కొనసాగితే యావత్ జర్నలిస్ట్ లోకం ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని భూపాలపల్లి ప్రెస్ క్లబ్ నుంచి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ గారి మీద దాడులు అయితే మేము తీవ్రంగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ఖండిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ జర్నలిస్టులపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ, అలాగే పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారని మేము చెప్తూ, మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.